హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా యశ్వంత్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంత టేస్టీగా ఉండే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లెమన్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ కొద్దిగా అల్లం తీసుకోవాలి, ఈ సైజులో సరిపోతుందండి. తర్వాత 10 to 14 వరకు పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. తర్వాత ఈ అల్లంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మిక్సీలో గ్రైండ్ అవ్వాలంటే చిన్న చిన్న పీసెస్గానే కట్ చేసుకోవాలి, లేకుంటే అలాగే ఒక్కులుగా ఉంటుంది. సో అందుకోసమని నేను చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో, అంత సైజులో ఉంటే సరిపోతుంది, మరీ అంత చిన్నవి అవసరం లేదు. ఇలా కట్ చేస్తే సరిపోతుంది స్మాల్ సైజులో. అలాగే పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను, ఎందుకంటే గ్రైండ్ అవ్వాలి కదా, రెండు మెత్తటి పేస్ట్లా రావాలి కదా, అందుకోసమని. ఈ రెండు ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే లెమన్ రైస్లో ఈ 2నే అండి, అందుకోసమని కొద్దిగా మీడియంగా తీసుకున్నాను. ఇది తర్వాత మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు, తర్వాత మనం కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా గ్రైండ్ అవ్వడానికి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తేనే కొద్దిగా మెత్తగా అవుతుంది. కొన్ని వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి. తర్వాత నేను గ్రైండ్ చేస్తే ఇలా పేస్ట్ లాగా తయారైంది. సో అందుకోసమే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోమని చెప్పాను, లేకపోతే అసలు గ్రైండ్ అవ్వదు. చూడండి ఎలా మెత్తగా అయిందో. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అలా ఆయిల్లో వేయించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ లెమన్ రైస్కి కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి, కొద్దిగా చూసుకొని వేసుకోండి. తర్వాత ఇవి తిరగబాత గింజలు ఉంటాయి కదండి, అవి వేస్తున్నాను, బ్యాడల్లాగా ఉంటాయి కదా, అవి వేస్తున్నాను. తర్వాత ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ శనక్కాయ పప్పులు వేస్తున్నానని, వేరుశనగ పప్పులు అంటారు, ఎందుకంటే కొద్దిగా లెమన్ రైస్కి కొద్దిగా టేస్టీగా ఉండడానికి. ఓన్లీ రైస్ తింటే సరిగ్గా ఉండదు కదండి, అందుకోసమని టేస్టీ కోసం ఇలా వేరుశనగ పప్పులు వేస్తున్నాను. చూడండి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి మెయిన్గా, ఎందుకంటే లేకపోతే మాడిపోతుంది. తర్వాత కొద్దిగా ఒక స్పూన్ మినపప్పు వేసాను. ఓన్లీ మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి, అప్పుడు టేస్ట్ సరిగ్గా ఉండదు. చూడండి బ్రౌనిష్ కలర్లో ఇలా వేయించుకోవాలి, మీడియం ఫ్లేమ్లో వేయించుతూనే ఉంటుందండి ఇలాగా. తర్వాత మనం మిక్సీకి వేసుకున్న అల్లం అండ్ పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలండి, ఈ కొద్దిగా అన్నీ వేగాక. తర్వాత దీన్ని అడుగు అంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలబెడుతూ ఉండాలండి, లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా తిప్పుతూ ఉండండి. కాసేపు ఆ పచ్చివాసన పోవడానికి, అల్లం అండ్ పచ్చిమిరపకాయలు ఆ స్మెల్ లైట్గా పోవడానికి పచ్చివాసన. చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉంది మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో పెడితే ఖచ్చితంగా మాడిపోతుందండి, టేస్ట్ కూడా చేదుగా ఉంటుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతుందో. తర్వాత నేను కొద్దిగా అన్ని కర్రీస్లో నేను కరివేపాకు వేస్తాను, సో దీంట్లో కూడా కొద్దిగా కరివేపాకు వేసాను, హెల్త్కి మంచిదండి కరివేపాకు తింటే. సో అందుకోసం అన్ని కర్రీస్లో కరివేపాకు మెయిన్గా వేస్తాను. చూడండి ఇలా కలబెడుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోని. మీరు చూస్తున్నట్లయితే కలర్ చేంజ్ అవుతుంది చూడండి లైట్గా. తర్వాత ఒక స్పూన్ పసుపు వేయాలండి, పసుపు వేసాక ఇలాగ కలపెట్టాలి, ఎందుకంటే మొత్తం అంటుకోవాలి కదా అన్నిటికీ. చూడండి అలా మొత్తం అంటుకునింది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ ఈజీగా పడుతుందండి సాల్ట్. మీకు ఫస్ట్ అయితే నేను 1 టేబుల్ స్పూన్ వేసానండి, ఎందుకంటే మళ్ళీ చూసుకొని వేసుకోండి. ఈజీగా 1 to 1.5 టేబుల్ స్పూన్ ఈజీగా సాల్ట్ పడుతుంది. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత వేడివేడి అన్నంలో కలుపుకోకూడదు, చల్లారబెట్టుకున్న అన్నంలోనే కలుపుకోవాలి ఈ పోపుని. తర్వాత నేను
ఒక నిమ్మకాయ మాత్రం వేసానండి. కొద్దిగా నిమ్మకాయ పడుతుంది, ఎందుకంటే కొద్దిసేపు ఆగాక చప్పబడిపోతుంది. అది చెప్పాను కదండి ముందు 1 to 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుందని చెప్పాను కదా, ఎందుకంటే చప్పబడిపోతుంది కాబట్టి ఈజీగా పడుతుంది. తర్వాత నిమ్మకాయ పిండిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉన్నానండి. చేత్తో కలిపితేనే మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యి నీట్గా ఉంటుందండి. మన స్పూన్తో కలిపితే ఇంత టేస్టీగా రాదు. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. చూడండి ఎలా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎలా ఉందో టేస్ట్ ఒకసారి.